తేదీ మే 2, వారం శనివారం, తిథి బహుళ పాడ్యమి, రాత్రి 12:50 వరకు, నక్షత్రం విశాఖ నక్షత్రం పూర్తిగా, వర్జం ఉదయం 10:47 నుండి 12:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:43 నుండి 6:34 వరకు, శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:30 వరకు. రాశి ఫలాలు. మేష రాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. వృత్తి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. వృషభ రాశి. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా కాలం గడుపుతారు. మిథున రాశి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం చెప్పదగినది. కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కర్కాటక రాశి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. గృహంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు అందుకుంటారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయవంతంగా పూర్తవుతాయి. సింహరాశి. ఆకస్మిక దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. గృహ నిర్మాణ వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. ఇంట బయట అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యుల మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన పనులు సకాలంలో పూర్తి కావు. కన్యా రాశి. ఆప్తులతో విందు వినోద కార్యక్రమం పాల్గొంటారు. నూతన వస్తు వాహన కొనుగోలు, దీర్ఘకాలిక రుణాలు తెచ్చుకోగలుగుతారు. వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు నూతన ఉత్సాహం. తులారాశి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలం. వృశ్చిక రాశి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో అధిక శ్రమ ఉంటుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగం విషయమే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో ఊహించిన వివాదాలు ఏర్పడుతుంది. దైవ సేవ కార్యక్రమంలో పాల్గొనడం చెప్పదగినది. ధనుసు రాశి. వ్యాపార పరంగా ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నుంచి ఖర్చులు ఉంటాయి. వృత్తి వ్యాపారంలో సొంత నిర్ణయాలు కలిసి రావు. ఉద్యోగస్తులకు అనుకూలం. మకర రాశి. ఇంటా బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. సంఘంలో ప్రముఖులతో ఆహ్వానాలు అనుకుంటారు. నూతన కార్యక్రమాలు ఆరంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపారం అనుకూలం. కుంభరాశి. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఉత్సాహాన్ని ఇస్తాయి. దైవ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి సన్నిహితుల సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం. మీనరాశి. వృత్తి వ్యాపారంలో ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్నాటి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంటా బయట కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాటిని సద్దుమణిగే ప్రయత్నాలు చేస్తారు.